హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ డిజైనర్ హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో నేర్చుకుందామండి. ఫస్ట్ అయితే లైనింగ్ ఇక్కడ హ్యాండ్ అయితే కట్ చేసేసుకున్నాను. నేను హ్యాండ్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఒరిజినల్ అయితే కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బార్డర్ ఎంతవరకు కావాలో అంతవరకు అయితే చూసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా, దీనికన్నా క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలా అయితే చూసుకోవాలి. ఇప్పుడైతే కింద బార్డర్ కోసం అయితే కట్ చేసేసుకుందాము. బార్డర్ కోసం ఇక్కడ నేను కింద ఖర్చుతో కలిపి 4.5 ఇంచులు అయితే ఉందండి. ఇది ఒరిజినల్ వచ్చేసి 4.5 ఇంచులు అయితే ఉంది. మనకి కిందన 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు ఖర్చు కావాలి కదా. ఈ 1/2 ఇంచు ఖర్చు తీసేస్తే ఇది వచ్చేసి 3.5 ఉంటుంది. ఈ 3.5కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 4.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఖర్చులకు కావాలి కాబట్టి ఇప్పుడు ఈ 1/2 ఇంచు మార్కింగ్ తగ్గించేసి పైన క్లాత్ ఎంత అయితే ఉందో దానికి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని పైన క్లాత్ అయితే లెంత్ తీసుకోవాలి. లూజ్ వచ్చేసి ఫోల్డింగ్ మీద ఇది వచ్చేసి 20 ఇంచెస్ ఉందండి, డబుల్ ఫోల్డ్ మీద. అలాగే లెంత్ వచ్చేసి పైన మన లైనింగ్ కన్నా ఒక 1 ఇంచు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకుని సెంటర్కి అయితే ఫస్ట్ కటింగ్ పెట్టేసుకోవాలి. పైన వైపు కింద వైపు కూడా ఇలా కటింగ్ పెట్టేసుకున్న తర్వాత మనం దీని సెంటర్ చూసుకుని 2 ఇంచెస్కి ఒక 5 మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి. సెంటర్ నుంచి 2 ఇంచులకి అలాగా 5 మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా 2 ఇంచులకు ఒక మార్కింగ్, 4 ఇంచులకు ఒక మార్కింగ్, 6 ఇంచులకు ఒక మార్కింగ్, 8 ఇంచులకు ఒక మార్కింగ్, 10 ఇంచులకు ఒక మార్కింగ్, ఇలాగ 5 మార్కింగ్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, సెంటర్ కటింగ్ పెట్టుకున్నాం కదా, ఆ సెంటర్ దగ్గరికి ఈ మార్కింగ్స్ పెట్టుకున్నవి ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. మనం అయితే ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ సెంటర్కి అయితే ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టుకోవాలండి. ఇలా 1 సైడ్ ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ పక్కన రాకుండా ఒకదానిపైన ఒకటి వచ్చేలా పెట్టుకోవాలండి. ఇప్పుడు రెండవ సైడ్ మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్లో ఫ్రిల్స్ వచ్చే విధంగా ఒకదానిపైన ఒకటి ఈ మార్కింగ్స్ దగ్గర ఫ్రిల్స్ పెట్టుకుంటూ సెంటర్కి ఫ్రిల్స్ అనేవి పెట్టుకుని స్టిచ్ చేయాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆపోజిట్లో ఫ్రిల్స్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైన వైపు కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ పైన కూడా స్టిచ్ చేసుకోవాలి. కింద మనం ఒకదానిపైన ఒకటి ఫ్రిల్స్ వచ్చేలా పెట్టుకున్నాం కదా, పైన వైపు వచ్చేసి కొంచెం దూరంగా 1/2 ఇంచు గ్యాప్తో ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే క్రాస్గా వస్తాయి అన్నమాట. ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. ఒకదానిపైన ఒకటి కాకుండా దూరంగా 1/2 ఇంచు గ్యాప్ వచ్చే విధంగా ఫ్రిల్స్ అన్నీ కింద మనం ఏ డైరెక్షన్లో అయితే పెట్టామో అదే విధంగా పెట్టుకోవాలి. 1 సైడ్ పెట్టేసిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్రిల్స్ అనేవి ఆపోజిట్ సైడ్కి వచ్చే విధంగా 1/2 ఇంచు గ్యాప్ ఉండే విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని ఫ్రిల్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మీకు ఇలా స్టిచ్ చేయడం కష్టంగా ఉంటే ఫస్ట్ ఫ్రిల్స్ సెట్ చేసేసుకుని పిన్స్ పెట్టేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రిల్స్ అన్నీ స్టిచ్ చేసాం కదా, దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చివర ఎడ్జెస్ దగ్గర నుంచి ఫ్రిల్స్ పెట్టుకున్న వైపుకి క్రాస్గా ఒక 1.5 ఇంచు క్రాస్గా తగ్గించుకోవాలండి. అప్పుడు ఇది మనకి కరెక్ట్గా లెవెల్ అనేది స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇక్కడ స్టోన్స్ ఉంటే తీసేసుకోండి. ఇక్కడ దీనికి మనం పైపింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను పైపింగ్ అలాగే ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ కూడా ఒకటేసారి జాయిన్ చేసేస్తున్నాను. మీకు ఈ విధంగా జాయిన్ చేయడం కష్టంగా ఉంటే ఫస్ట్ పైపింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత కింద బార్డర్ వేయాలనుకున్న క్లాత్ అయితే జాయిన్ చేసేసుకోండి. ఇలా వేయటం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. మనం 3 కూడా ఒకటే లెవెల్లో ఖర్చు అనేది పెట్టేసుకుని పైపింగ్ పక్కన స్టిచ్ వచ్చే విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బార్డర్ క్లాత్ని ఇలా కిందకి సెపరేట్ చేసేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఈ స్టిచ్ అనేది పైపింగ్ పక్కనే వేసుకోవచ్చు, లేదంటే పాదం వెడల్పుతో కూడా వేసుకోవచ్చు. ఈ క్లాత్ కొంచెం జారే క్లాత్ కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి. అదే మనకి పట్టు క్లాత్లు, రాసులకు ఇలాంటివి అయితే జారిపోకుండా ఉంటాయి. ఇప్పుడు లైనింగ్, ఈ ఒరిజినల్ పైన లైనింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఈ లైనింగ్ పెట్టేసుకుని మనం కింద వైపు బార్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ పైపింగ్ కూడా వేసుకోవాలి. నేను రెండింటికి కలిపి పైపింగ్ అయితే వేసేస్తున్నాను. 3 కూడా ఒకటేసారి జాయిన్ చేసేస్తున్నాను అనమాట. మీకు ఇలా కష్టంగా ఉంటే ఫస్ట్ బార్డర్కి పైపింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా పైపింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని సెపరేట్ చేసుకుని పాదం వెడల్పుతో స్టిచ్ వేసుకోవాలండి. ఇలా లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు మనం లైనింగ్ సెంటర్కి ఫ్రిల్స్ అనేవి సెంటర్కి వచ్చే విధంగా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ని ఇలా లోపల వైపుకి పెట్టేసుకుని పాదం వెడల్పుతో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇంకా తర్వాత చుట్టూ కూడా
లైనింగ్ ఒరిజినల్ సమానంగా లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఒరిజినల్ అయితే జాయిన్ చేసుకోవాలి. క్లాత్ అనేది ముడతలు లేకుండా చూసుకుని జాయిన్ చేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా వచ్చే విధంగా జాయిన్ చేసుకోవాలి. నాకు ఇక్కడైతే కరెంట్ పోయిందండి మధ్యలో. మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత మొత్తం స్టిచ్ చేసేసాను. ఈ విధంగా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లైనింగ్కి సమానంగా కట్ చేసేసుకోవాలి. అలాగే మనకి స్టిచ్చింగ్ దగ్గర స్టోన్స్ అనేవి అడ్డం లేకుండా స్టోన్స్ అన్నీ కూడా తీసేసుకోవాలండి. ఇలా ఒరిజినల్ని లైనింగ్కి సమానంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ షేప్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి మధ్యలో బటన్ పెడితే లుక్ అనేది బాగుంటుంది. హ్యాండ్స్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.